హన్మకొండ ప్రశాంత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వడ్డేపల్లి పిఆర్ఆర్ భవన్లో ప్రశాంత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమానికి హన్మకొండ జిల్లా రెడ్డి సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ పత్తి సంపత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు। అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రశాంత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం 2012-13లో 60 కుటుంబాలతో ప్రారంభించుకొని నేటికి 167 కుటుంబాలుగా ఏర్పడిందని, రెడ్డి సంక్షేమానికి కాకుండా మా ప్రశాంత్ నగర్ రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రశాంత్ నగర్ లో ఉండబడిన ప్రతి కమ్యూనిటీకి సఖ్యత సంఘభావం పరస్పర సహకారం అందించే విధంగా పనిచేస్తుందని అన్నారు। హన్మకొండ జిల్లాలో ఉన్న రెడ్డి సంక్షేమ సంఘాలకు ప్రభుత్వం నుండి అన్ని సంక్షేమ పథకాలు సహాయ సహకారాలు అందించే విధంగా నా వంతు కృషిగా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు। అనంతరం 2025 మరియు 2026 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు। గౌరవ అధ్యక్షులుగా సారు వెంకటరెడ్డి, అధ్యక్షులుగా ఎడమ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా పదిరి నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా చెట్టేటి రామరెడ్డి, సహ కార్యదర్శి కటుకూరు అశోక్ రెడ్డి, ట్రెజరర్ గా పిన్నింటి రాజిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జనప్ రెడ్డి, రాజిరెడ్డి, గంకిడి శ్రీనివాస్ రెడ్డి, ప్రోగ్రాం కన్వీనర్ గా నరహరి మహిపాల్ రెడ్డి, చెరుకు రవీందర్ రెడ్డి ఎన్నికయ్యారు। ఈ కార్యక్రమంలో రెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। పల్లా రవీందర్ రెడ్డి గారి భవన్లో ఈ కార్యక్రమం రెడ్డి సంక్షేమ సంఘం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మా రెడ్డి సంక్షేమ సంఘం ప్రశాంత్ నగర్లో 2012-13లో ఏర్పాటు చేయడం జరిగింది। అప్పటి నుంచి నిరంతరంగా రెడ్డిలకే కాకుండా అన్ని కులాలకు, కాలనీలో ఉన్న అన్ని కులాలకు, అన్ని మతాలకి తీసిపోకుండా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాము। హాస్పిటల్ అయితేనేమి ఒక్కోసారి మేము ఇప్పటికీ 3 సార్లు క్యాంపెయినింగ్ చేశాము। ఒక్కో క్యాంపెయినింగ్లో 1,00,000 నుంచి 1,50,000 ప్రోగ్రామ్ చేశాము। ప్రతి ఒక్కరికి మెడిసిన్ కానీ, టెస్టులు కానీ యాటా రోహిత్ రెడ్డి గారు డాక్టరు వారి ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ చేశాము। దాదాపు 2 లక్షల వరకు ఖర్చు చేసి వారు మాకు రెడ్డి సంఘానికి ఎన్నో రకాల ఫ్రీ టెస్టులు చేశారు, మందులు ఇవ్వడం జరిగింది। అదేవిధంగా ఒకసారి ఐ క్యాంప్ చేశాము। ప్రతి దాంట్లో రెడ్డి సంఘం ప్రశాంత్ నగర్ నుంచి ఏ కార్యక్రమం చేసినా అందరినీ కలుపుకొని వెళ్తూ ఒక సంఘాన్ని పటిష్టంగా చేయడానికి మేము అందరికీ సహాయ సహకారం అందిస్తున్నాం। ఇదే విధంగా ప్రతిసారి మేము ఏదో ఒక ప్రోగ్రాం చేసినా అందరినీ కలుపుకొని చేస్తామని చేస్తూ మేము ఈ సంఘాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మా కొత్త కార్యవర్గానికి మేము తెలియజేసుకుంటున్నాం। రెడ్డి సంక్షేమ సంఘం ప్రశాంత్ నగర్ స్థానికంగా ముందు 2012లో 12-13లో సంక్రాంతి నాడు దీన్ని ఆరంభించడం జరిగింది 60 మంది సభ్యులతో। ఈరోజు అది 167 మందికి చేరడం జరిగింది। ఈ ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్నటువంటి నివాసం ఉన్నటువంటి వారి మధ్య సఖ్యత, సంఘ భావము, పరస్పర సహకారం అందించడమే కాకుండా ప్రశాంత్ నగర్లో ఉన్న ఇతర కులాలతో కూడా కలిసిమెలిసి జీవించి ఉన్నత స్థితిలోకి అందరూ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అందించడానికి ఈ రెడ్డి సంక్షేమ సంఘం తోడ్పడుతుంది। ఈ గత 2 సంవత్సరాల్లో మేము చేసినటువంటి వాటిలలో ప్రధానమైనటువంటిది ఏంటిదంటే, ఇటు పర్యావరణ పరిరక్షణ కోసం మేము మట్టి వినాయకులని అందించడం జరిగింది కాలనీ వాసులందరికీ। అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా దీన్ని నిర్వహించడం జరిగింది। పండుగకు సంబంధించి రకరకాల పండుగలని, ముఖ్యంగా ఉగాదిని, సంక్రాంతిని మన సంస్కృతిని నిలబెట్టడం కోసం రెడ్డి సంక్షేమ సంఘం ప్రయత్నం చేసి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। మాలో సఖ్యత పెంపొందించడానికి కుటుంబాలతో సహా ఒక ఉల్లాసంగా కొనసాగించడానికి వేరే ప్రాంతాల్లోకి పోయి ఒకరోజు పిక్నిక్ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది। ఇలాంటి కార్యక్రమాలను ఎన్నో నిర్వహించుకుంటూ ఈ మెడికల్ క్యాంప్ కూడా మేము అందించడం జరిగింది। ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి కాలనీ వాసులకి ఉచిత మెడికల్ క్యాంపును కూడా మేము అందించడం జరిగింది। ఇలాంటి కార్యక్రమాలన్నిటినూ మేము నిర్వహించుకుంటున్నాం కనుక ఇది ఇలాగే ఒక 12 సంవత్సరాలు దాటింది ఇప్పటివరకు। భవిష్యత్తులో కూడా ఇంకా రెడ్డి సంక్షేమ సంఘం సమాజ ప్రగతికి, సంక్షేమానికి, అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశిస్తూ మా కార్యవర్గ ముందుకు నడుస్తున్నది। ఇది మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలుగా భావిస్తున్నాం।